ముక్తినిచ్చే భూసొరంగం. మార్వా రాజ్యంలోని జిత్తర అనే గ్రామమందు పూర్వం కూపకుంభకారుడనే ఒక కుమ్మరుండేవాడు. అతడు సజ్జనుడు, భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలవాడును. అతని భార్య కుంభకర్ణునికి తగిన ఇల్లాలు, గుణవంతురాలు. ఇద్దరూ కష్టపడి సంసారం సాగించుకుంటూ పాండురంగ స్వామిని, స్వామి భక్తులను శ్రద్ధతో సేవించుకుంటూ ఉండేవారు. వాళ్ళు రోజుకు ఒక కుండ చొప్పున తయారు చేయటం, నెల వరకు కూడబెట్టి నెల్లాళ్ళు కాగానే ఒక్కసారిగా 30 కుండలు అమ్మివేసి అందులో 4వ వంతు విష్ణు భక్తులకి, సాధువులకు వినియోగిస్తూ తక్కినదే తాము భుక్తి కోసం ఖర్చు పెట్టుకోవటం ఇలా జరుగుతూ వచ్చింది. ఇలా చేస్తున్న కుంభకారుడికి జితార గ్రామంలోనే కాక చుట్టుపక్కల సైతం ఫలానా కుంభకారుడు ధర్మాత్ముడు, హరిభక్తుడు, సాధుజన సేవపరాయణుడు అని గొప్ప పేరు పడింది. అయితే ఆ ఊరి రాజుకి ఈ సంగతి తెలిసి అసూయ కలిగింది. ఈ అసూయతో కుమ్మరి వాళ్ళందరూ అవం ఒక్కింటికి 10 కుండలు చొప్పున ప్రతీ నెల పన్ను చెల్లించవలసిందని ఆజ్ఞాపించాడు. జరుగుబాటు ఉన్న తక్కిన కుమ్మరి వాళ్ళంతా రాజు విధించిన ప్రకారం పన్ను చెల్లిస్తూ వచ్చారు. కానీ కూపకుంభకారుడు మటుకు చెల్లించుకోలేక దారా పుత్రాదులతో సహా దివాణంలోకి పరిగెత్తుకుపోయి గోల పెట్టాడు. రాజువాని మాటలన్నీ విని, నీవేమిటయ్యా, దాన ధర్మాలు చేసి లోకంలో గొప్ప కీర్తి ఆర్జించావు, ఎంత ధనికుడు కాకుంటే నీకింతటి పేరొస్తుంది, నీ వంటి శ్రీమంతుడికి స్వల్పమైన ఈ పన్ను చెల్లించడం అనేది ఏ పాటి అంటూ వికటంగా జవాబు చెప్పాడు. కుంభకారుడు ఎంత బతిమాలుకున్నా నిర్దయుడైన రాజు వినిపించుకోలేదు. చేసేదేముంది, కుంభకారుడు బయలుదేరొచ్చేశాడు. తను భార్య కలిసి నాటి నుంచి రెట్టింపుగా పాటుపడసాగారు. ఎంత పాటుపడ్డా నెలకు 30 కుండలకు మించి ఏర్పడకపోయే నిరాశ చేసుకున్నారు. కానీ ఒకరోజు ఆమె అవం పేర్చి కాల్చి చల్లార్చి తీసేసరికల్లా ఆశ్చర్యం కోల్పోయేటట్టుగా 40 కుండలు కనిపించేవి. ఇదంతా పాండురంగని మహత్యమే అని నమ్మి కుంభకారుడు వెనకటి కంటే ఎక్కువగా స్వామి పూజ, భక్తుల ఆరాధన జరిపిస్తూ దివానపు పన్ను 10 కుండలు చెల్లించి వేస్తూ సుఖంగా కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒక సాధు బృందం బయలుదేరి వచ్చి జితార గ్రామంలో వెడిసింది. వారు తిన్నగా కుంభకారుని ఇంటి వద్దకు వచ్చి జై సీతారాం అంటూ భగవన్నామస్మరణ చేశారు. అప్పుడు లోపల నుంచి కుంభకారుడు, అతని భార్య యువతలకు వచ్చి సాధువులను కూర్చుండబెట్టి కుశల ప్రశ్నలు వేశారు. అందులో ఒక సన్యాసి, అయ్యా భక్తగ్రేసరా, నేటికి 5-6 రోజులయ్యి మాకు భోజన భాజనాలు లేవు. ఇవాళ నీ ఇంట భోజనం చేయాలనే కుతూహలంతో వచ్చాము అన్నాడు. అందుకు కుంభకారుడు భార్య, భక్త రక్షకుడైన పాండురంగుడు మన పాలిట ఉండగా చింతెందుకు అన్నారు. వారికి భోజనాలు సమకూర్చడానికని కావాల్సిన ధనం అప్పు తీసుకువద్దామని ఒక వర్తకుని ఇంటికి వెళ్ళాడు కుంభకారుడు. ఆ వర్తకుడు ఇతన్ని చూచి, ఏమిటయ్యా కుప్ప, ఇదివరకు తీసుకున్న అప్పులే తీర్చలేదు, మళ్ళీ కొత్త అప్పు కావాలంటున్నావేమిటి అంటూ, సరే నాకొక బావి కావాలి, తవ్వటానికి ఒప్పుకుంటావా అని అడిగాడు. కుంభకారుడు అంగీకరించాడు. వెంటనే వర్తకుడు కోరినంత ధనమీయగా కుంభకారుడు వస్తుజాలమంతా సమకూర్చుకొని పోయి దిగ్విజయంగా సాధు సమారాధన పూర్తి చేసుకున్నాడు. తర్వాత కుంభకారుడు పార, పలుగు మొదలైన ఉప్పరి సామాన్లు చేతపట్టుకొని వర్తకుని వద్దకు వెళ్ళాడు. వర్తకుడు స్థలం చూపించగా కుంభకారుడు భార్య బావి తవ్విన ఆరంభించారు. ఇలా వారు 2 రోజులు తవ్వి 3వ నాడు కూడా తవ్వబోయేసరికి శ్రీహరి కృప విశేషం వల్ల లోపల నుండి మహోజ్వలంగా నీటి బుగ్గ ఒకటి ప్రవహింపసాగింది. వర్తకుడు, అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యంతో ఆ సమీపానికి పోయి చూస్తూ ఉండగా కూప అడుగులు పెట్టిన చోట హఠాత్తుగా భూమి కృంగి అతడు ఆ సొరంగంలో పడిపోయాడు. భర్త పడిపోవటం చూచి అతని భార్య కూడా సొరంగంలో పడదామని వెళ్తూ ఉండగా ఆమెను పట్టి వెనక్కు లాగారు. అంతలో అశరీరవాణి, అమ్మా, నీ భర్త మృతి పొందలేదు, అయితే 1 సంవత్సరం కాలం పాటు మాత్రం అతను అక్కడి నుండి రాలేడు. సంవత్సరం అయిన వెంటనే తనంతట తానే వచ్చేస్తాడు. అప్పుడు నీవు అతను కలిసి లోకంలో భక్తి భావన ఉజ్జింపజేయాలి, కనుక తొందరపడకు అని పలికింది. ఈ మాటలకు ఆమె వడబడి ఇంటికి వెళ్ళి నాటి నుంచి ఏకాంతంగా శ్రీహరిని ధ్యానిస్తూ కాలక్షేపం చేసాగింది. అన్నట్టుగానే సంవత్సరం కాలం పూర్తయింది. కాగానే ఎక్కడైతే కూపకుంభకారుడు బావి ఒడ్డున నిలబడి భూస్వరంగం ముందు కూలిపోయాడో
ఆ చోట రోజు రాత్రివేళ శ్రీహరి కథా సంకీర్తన గజ్జల మోతలు, మధురమైన శ్రావ్య ధ్వనులు, మేళ తాళాలు, మనోహరమైన చప్పుళ్ళు ఈ సందడంతా వినబడిచొచ్చింది. ఇది చూచి ప్రజలంతా విస్మయం పొందారు. ఈ సంగతి ఆ నోట ప్రాకిపోయి రాజు చెవిలో పడింది. ఇదేమిటా చిత్రం అని తలచి ఆ రాజు తన దగ్గరనే ఉండి బావి తవ్విస్తూ పై మన్ను జాగ్రత్తగా తోడించి పారబోయించి చూస్తే అక్కడ బంగారు తూగుటేయలలో శంఖచక్రాలతో కౌస్తుభాది భూషాలతో వెలిగిపోయే ఆ స్వామి స్వరూపం సాక్షాత్కరించింది. ఆ స్వరూపానికి ఎదురుగా కూపకుంభకారుడు తన్మయుడై హరినామ సంకీర్తన చేయటం కూడా కనిపించింది. అప్పుడు రాజు మహాత్ముడైన కుంభకర్ణుని బయటికి తీయించి పౌరులందరకు చూపగా వారందరూ గబగబా వచ్చి ఆయన పాదాలకు నమస్కరించారు. బావి తవ్వమని ఆజ్ఞాపించిన వర్తకుడు, సుంకం విధించిన రాజు వచ్చి క్షమించమని అతన్ని వేడుకున్నారు. కుంభకారుడు వారినందరినూ లేవనెత్తి, అయ్యా, మీ కరుణ వలనే కదా నేను ఈ సంవత్సర కాలం అవిచ్ఛిన్నంగా శ్రీహరిని సేవించుకోవటానికి వీలు కలిగింది. ఈ ఫలమంతా మీదే సుమండి అంటూ వారికి తన కృతజ్ఞతను తెలిపాడు. అది మొదలుకొని ఆ ప్రదేశం అంతటా ఎన్నో ఆలయాలు వెలిసినాయి. ప్రజల్లో భక్తిభావం హెచ్చైంది. భాగవతులకు సమస్తమైన ఉపచారాలు జరుగుతూ వచ్చినాయి. ఇప్పటికీ కూపకుంభకారుడు హరిప్రసన్నత వల్ల అర్జించిన ఆ కూపం పాండురంగ క్షేత్రమందు ఉన్నది. భక్తులు దాన్ని దర్శించిన తర్వాతనే స్వామిని దర్శిస్తారు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.